పార్టీ ఫిరాయించింది తప్ప 30 సంవత్సరాల కాలంలో మన గణపూర్ కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం శ్రీ మార్క్ గీది అనేటట్లేదు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, అది బ్రాండ్ అంటే. అదేవిధంగా 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, అది రాజన్న బ్రాండ్ అంటే. అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ 50 బెడెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం 23 కోట్లతోటి, అది బ్రాండ్ అంటే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనీలు పట్టుకొని తెలంగాణ ఎంబడి తిరగడం, అది బ్రాండ్ అంటే. జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసినాం, అది బ్రాండ్ అంటే. గణపురం నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లను నిర్మించి 1,53,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము, అది బ్రాండ్ అంటే. గణపురం రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం, అది బ్రాండ్ అంటే. అరే ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ మొత్తము ఏదో ఒక మిస్మరేజ్ చేసి అధినాయకునికి దగ్గరయ్యి కుండకూరు ముచ్చట్లు చెప్పి ఈరోజు అందలం ఎక్కిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు చూసినాం అనేక సందర్భాలలో. ఇట్స్ ఛాలెంజ్. ఇప్పటి వరకు కూడా ఆయన 4 సార్లు గెలిచిండు, నేను అసలు మొత్తం నీ ఓట్లు మొత్తం లెక్కబెట్టు, నా ఓట్లు మొత్తం అయినా లెక్కబెట్టు. నేను 4 సార్లు గెలిచినా, నేను కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినా, ఆకుండా గెలిచినావు, మొత్తం కలిస్తే నా ఒక్కసారి గెలిచిన దానికి కూడా సమానం కాదు. నీ మొత్తం 4 సార్ల మెజారిటీ మొత్తం నేను ఒక్కసారి గెలిచిన దానితో కూడా సమానం కాదు. ఎందుకు ఎట్లా మాట్లాడతాడంటే మొత్తం గోబెల్స్ ప్రచారంలో దిట్ట, ఏం పని చేయకుండా మొత్తం నేనే చేసినని చెప్పుకుంటూ ఈరోజు కాలం వెళ్ళబోసుకుంటూ అవకాశవాద రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, బిడ్డకు ఎంపీ టికెట్, ఆర్థిక లావాదేవీలు. ఇక నేను ఎట్లాగో నాకు 73-74 అయిపోయింది, అయినా చెప్పుకుంటా నాకు 73-74 అయిపోయింది. ఎంత దొరికితే అంత దోసుకోవాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు మరి ఆయన చేసింది శూన్యం. ఈ రకంగా ఆయన గ్రూప్ రాజకీయాలు చేయడమే కాకుండా ఈరోజు పచ్చని కాపురాల చిచ్చుపెట్టే రకం. తింటే ఓర్వాడు, తింటే ప్లేట్ మొక్కన గట్టిగా చూస్తాడు, ఏమున్నది ఎక్కడ ఏమేమి ఉన్నదని చూస్తాడు. బట్టలు తెల్లగేసుకుంటే ఓర్వాడు, ఆఖరికి గట్టిగా మాట్లాడుతుంటే కూడా మన ముఖాన్ని ఇట్లా చూస్తూ అంటాడు. ఏమి పరిస్థితి? అసలు నాయకులను తయారు చేయాలి కదా ఒక పెద్ద టాల్ లీడర్ అన్నప్పుడు. మరి అలాంటి కార్యక్రమం కానీ దళితులను ఎంకరేజ్ చేసింది కానీ ఆయన రాజకీయ వారసులనే వలన తయారు చేసినట్టు ఎక్కడ ఉండదు. అందరు కూడా ఏమంటారు, భస్మాసుర అస్తం వేసి తొక్కుడే. అందుకనే ఆయనకు దళిత దొరాని పేరు వచ్చింది, కల్ నాయక్ అని పేరు వచ్చింది. ఆయన టీడీపీలు ఉన్నప్పటి నుంచి ఆ పేర్లు అట్లాగే ముందు పోతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు అది కాంగ్రెస్లో నడుస్తుందని అనుకుంటున్నాడు. నేను కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేసిన, ఆయన 15 నెలలు మాత్రమే. ఇంకా పూర్తి కాంగ్రెస్ పరిస్థితి తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ను కూడా బ్లాక్మెయిల్ చేసి నేను రాజీనామా చేయనంటాడు. కడియం శ్రీహరి గారు, రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు. నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు, మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే 6 సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండు. ఎట్లాగో నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు. మంచిగా నిర్ణయం తీసుకున్నావు, నువ్వు రాజీనామా చేయకు. కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూడమని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో, నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ, ఈరోజు ఎక్కడ కూడా ఓన్లీ మండల కేంద్రానికి పోతున్నాడు. CMRF చెక్కులు, కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తాడు. అది విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టి మంచిగా భోజనాలు పెట్టి మొత్తం అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఏ ఊరికి పోతానికి ముఖం లేదు. ఎందుకంటే ఏ ఊరిలో ఒక ఇంటికి ఇచ్చింది లేదు, ఊరికి ఇచ్చింది లేదు, ఊరు బయట ఇచ్చింది లేదు. అన్నీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన పథకాలే నడుస్తున్నాయి కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా కడియం శ్రీహరి తీసుకురాలేదని హెచ్చరిస్తూ, ఈరోజు ఈ కడియం శ్రీహరి ఎక్కడ ఉంటే ఇక్కడ ఈయన ఆయన దొరికింది. ఇక్కడ ఏమన్నా తెట్లేదు బుడ్డరకం. ఎందుకంటే ఆయన పేరేం పేరు, నాయని రాజేందర్ రెడ్డి, మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి దళితులను గోకుతున్నావు.
దళితులను గోకుతున్నావు. వెనకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది. మేము రాజకీయాలు మాట్లాడడం, నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా, వరంగల్ బిడ్డగా, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా, ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినాం. అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే, నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే, నీ అక్రమ ఆస్తుల గురించి, సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే. హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను. హాస్పిటల్ మరి ఈరోజు భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి, హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో 24 అంతస్తుల బిల్డింగ్ కడితే 80 to 90% పని అయిపోయింది. దాని మీద సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసి నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను సలహా ఇచ్చాను. ఆ విషయంలో నీ వ్యక్తిగత విమర్శలకు మేము పోలే. నువ్వేం మాట్లాడతావు? నేను ఒక ఎస్సీ మాదిగ బిడ్డనని మర్చిపోయాడు. అస్సలు సిసలైన మాదిగను బిడ్డ రాసి పెట్టుకో. తెలంగాణ మొత్తం బగ్గుమంటది రాజన్నను ముట్టుకుంటే. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ నిన్న కూడా ఇంకా అంటే నీకు నువ్వు ఎవరైనా ఎఫ్ఐఆర్ అయిందా, నీకు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిందా, లేకపోతే నీ దగ్గరికి వచ్చి నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతావు? ఈరోజు రాజ్యాంగము మాకు హక్కులు కల్పించింది. మమ్మల్ని బహిరంగంగా మరి అవమానపరిచినా లేదా ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా తప్పకుండా నీకు శిక్ష ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా కూడా నీ గురించి మాట్లాడేంత స్థాయిని కాదు, కానీ నువ్వు దళితులతో గోక్కుంటున్నావు బిడ్డ. తప్పకుండా దాని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏ హామీలు ఇచ్చి నీ నాయకుడు కానీ నువ్వు కానీ